లేకపోతే దేవుణ్ణి చులకనగా ఆలోచించడం అంటే ఎన్ని ధైర్యం. ఒక్కసారి ఆలోచించండి. ఏ పాటి వారం ఒక్క రోగం వస్తే తట్టుకోలేని పరిస్థితిలో ఉన్న జీవితాలు మన అసలు. ఈరోజు దేవుడు లేడంటానంటే వాళ్ళకి ఎన్ని ధైర్యం చెప్పండి ఒక్కసారి. ఇంత ధైర్యం అసలైన ఏదో మళ్ళీ మీ యేసు ప్రభు వారు చిన్న చులకన మాటలు మాట్లాడు. నాకు ప్రాణం అట్లా ఏమనిపిస్తుంది అంటే అట్లా ఇవ్వమంటది. కానీ ఇక ఈ వీళ్ళతో గొడవ పెట్టుకోవద్దు. వాళ్ళకి ఏ రూపంగా అంటే వాళ్ళ విధానంలో వెళ్ళిపోవాల్సిందే. అంటే అనవని కాదు, దానికి వేరే సెటైర్ వేస్తా. నాకు కొంచెం ఉంటుంది అలాంటిది. నేను ఎంబటే పోటీ పోను. ఆ రోజు అక్కోళ్ళు కూడా ఆ పిల్లగాడిని వాదిస్తున్నప్పుడు వాళ్ళు చెప్పడం కరెక్ట్. మనం ఆయనకి చెప్పేటప్పుడు ఏంటంటే సైలెంట్ అవ్వాల్సిందే తప్ప మనకి సమాధానం చెప్పే విధంగా అక్కడ దాకా ఆగుతాను నేను. అంటే దేవుడు ఎందుకంటే చాలా గొప్పవాడు. ఆ గొప్పవాడు మళ్ళా సేవకులుగా మిమ్మల్ని ఎంచుకోవటం అంటే, మీరు దేవుడు ఇష్టపడటం అంటే, మరి ఆ రోజు విషయం ఏంటి అంటే దేవుడు మన తల్లిదండ్రులను ఎన్నుకొని వారి ద్వారా నుంచి మనకు కొంచెం నేర్పిస్తూ మరి ఒకేసారి సేవకులు కావాలంటే ఎంబటి ఎవరు? ఇంతకుముందు ఎన్ని అనుభవాలు ఉండాలి సేవకులకి, ఎన్ని అనుభవాలు ఉండాలి. చిన్నప్పుడు తల్లినో తండ్రినో అక్కనో బావనో ఎవరినో ఒకళ్ళని చూసి అప్పుడు కొన్ని దేవుడు అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాడు. ఒక సేవకుడు కావాలంటే ఎంబటే స్టార్ట్ చేస్తాడా? అక్కడ పరలోకం నుండి వచ్చినప్పుడు పెట్టుకున్న ఆశల్ని భూమి మీదకి వచ్చాక ఒకళ్ళని మాదిరిగా చూపిస్తూ నిన్ను మరలా క్రమక్రమంగా నీలోని ఒక నమ్మకాన్ని పెంచి దేవుడి కోసం బతకాలనే అంత తేటం అంటే ఏ మామూలు ఇయో సులకనగా అనిపిస్తాను. నా సువార్థికులు నా సేవకులు వచ్చి నా విషయాన్ని చెప్పుతా అంటే మీరు వినలేదు అంటే నేను ఎందుకు ఊకోవాలంటాడు దేవుడు. ఏం సమాధానం చెబుతావు? ఒక సువార్థికుడు ఇన్ని కష్టాలు పడి ఇన్ని నష్టాలు పడి నా మాటల్ని నీకు చెప్పాలి అంటే ఎన్ని నిద్రలు లేని రాత్రులు గడపాలి. ఈలోపు టయానికి తినకపోతే బీపీ ఏంది, షుగర్ ఏంది, ఇన్ని రోగాలతో రోదనలతో మీకు ఏదని ఎప్పుడు ఏడిపే ఎందుకు అంటే దేవుని పిల్లల్ని దేవునికి దగ్గరే చేయాలని ఇన్ని కష్టాలు పడి నా గురించి నా సేవకులు వచ్చి చెప్తే వినకపోతే ఇప్పుడు ఊరుకుంటాడా? ఇది న్యాయం కాదు కదా. దేవుని సొమ్ము తిన్నప్పుడు దేవుని గుర్తించాలి మనం. అంటే అందుకే నాకు ఈ మాట దేవుడు తెలియజేసినప్పుడు చాలా ఆనందంగా ఉంది. బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి మనం చూడగలిగితే తెసలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6 నుండి 8 వచనం. పరలోకము నుండి అగ్ని జ్వాలలో ప్రత్యక్షమై దేవుని నెరుగని వారికిని మన ప్రభువైన యేసుక్రీస్తు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయనప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. మరొకసారి చదవమ్మా. ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా ఇప్పుడు చూడండి 3 తెగలుగా ఇక్కడ ఏర్పరిచింది. అంటే 3 గ్రూపులు. ఇప్పుడు ఇక్కడ మనకి 3 గ్రూపులు కనపడతారు. ఫస్ట్ ఏంటమ్మా? చూసారా? అంటే దేవుడే లేనాడే ఒకడు ఉన్నాడు ఇక్కడ. ఎక్కడ? భూమి మీద. అంటే దేవుడు లేడు. వీళ్ళని ఏమంటారంటే ఇక నాస్తికులు లేదంటారు కదా, వాళ్ళేనన్నా వాళ్ళు ఏంటంటే దేవుడు లేడు అంటే వీనికి ఒక జీతం ఉంటుంది. చదువు అమ్మా. మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయనప్పుడు చూసారా? ఇక్కడ ఇంకొక తెగ కనపడుతుంది. ఇది ఎవరు? మారతం కానీ వచ్చిపోవటమే. అంటే దేవుని పనులు దేవుడు తెలిసిన బాధ్యత లేని. అంటే ఇప్పుడు చూడండి, ఎరగని వాడికి ఒకటి, దేవుని తెలిసి కూడా సువార్త పనిలో లేక సువార్తకి సహకరించని వాళ్ళు ఒక లెక్క. ఇంకొకళ్ళమ్మా సేవకులకి చూసారా? అంటే ఇప్పుడు మీ ఆకలి తప్పులు చాలా మీకు తగ్గిస్తాయని సేవకులకి. ఇప్పుడు ఏమంటున్నాడు? తనతో పాటు ఇంక ఎంతకంటే భాగ్యమా?
అందుకే దేవుడు కూడా ఎందుకు అవకాశం ఇచ్చి ఈ ఓపిక అంటే ఆయన గురించి చెప్తే వినకపోతే మరలా నువ్వు వెళితే పరిస్థితులు ఎలా ఉంటాయంటే ఇక నీకు ఎప్పుడు శ్రమలే కాబట్టి అందుకే సువార్థికుల్ని పంపించి వీళ్ళని శ్రమ పెట్టి వినిపిస్తే వాళ్ళు విననప్పుడు ఈ రెండు తెగలకి ఇక శిక్ష. మరి ఇప్పుడు ఎవరికి నెమ్మది, ఇప్పుడు ఎవరికి సుఖం అంటే సేవకులకి. అంటే సేవకులకి దేవుడు జీతం ఇస్తున్నాడు, ఊకుంటాడా దేవుడి పనిలో ఉన్న వాళ్ళని? దేవుడు అక్కడ మనం కూడా ఒక్కోసారి అంటాం, ఎన్నిసార్లు అవకాశం. కొంతమంది ఇప్పుడు దేవుడు ఎలా మనకు కనపడాలంటే, ఇప్పుడు నేను ఎంత మంచిగా చెప్పినా వినలేదు అంటే మనం కూడా ఒక్కోసారి కొన్ని సందర్భాలు ఏమంటాం అంటే, నన్ను ఇంకో రెండో యాంగిల్లో చూడకు. బాగా ఇసికించినప్పుడు కూడా మనం వాడే పదం ఏంటంటే, అరే ఇక నువ్వు నన్ను రెండో యాంగిల్లో చూస్తే తట్టుకోలేమంటాం. ఎందుకు అంటే నేను మరి రెండో పరిస్థితి అదే నాది. అంటే దేవుడు కూడా చెప్పిన మాట ఏంది అంటే, నేను ఫస్ట్ అలా ఉన్నాను. ఎందుకు అంటే నేను నా బాధ్యత కొద్ది పని చేశాను, చూపించాను. నీకు బ్రతకటం చేత కాకపోతే నా జీవితాన్ని చూడు, నా జీవితాన్ని కాకపోతే కూడా నా పిల్లలు మరలా నీ దగ్గరికి వచ్చి సువార్త ప్రకటిస్తున్నారు కదా, చూడు వాళ్ళ జీవితాలు. నా జీవితం గురించి చెప్తున్నారు కదా, త్యాగాల గురించి చెబుతున్నప్పుడు నువ్వు చులక నేలనగా చేస్తే ఈ తెగకి చూసారా ఎలాంటి జీతం దేవుడు. అంటే ఈ దేవుణ్ణి ఎరగని వారికి, దేవుని ఎరిగిన దేవుని పనిలో ఉండని వారికి కూడా, మరి దేవుని పని చేసేవారికి పరలోకం సేవకులకి ఇస్తానంటున్నాడు, ఉత్తగా ఇయ్యనంటారు. సేవకులకి దేవుడు ఇచ్చే ఒక గొప్ప భాగ్యం. ఈరోజు ఆకలి దప్పులతో ఉన్న పెద్దగా ఏమనిపించదు. ఇక నాకు తెలిసి అయితే రవణ వాళ్ళని చూస్తా అంటే నాకు ఒక ఆనందం బావని మీ సాకుని ఏం కాదు, నాకు జాలి అనిపించదు. ఎందుకు చెప్పనా, మరి మీరు అక్కడ మరి అంత పొందుకుంటారు కదా, మరి ఇక్కడ ఇక నాకు బాధ అనిపించదు అన్నా. నువ్వు ఎండలు కనబడ్డా ఎవరు కనబడ్డా రవణ ఒకరోజు ఆకలితో ఉన్నాడు అన్నా కూడా నేను బాధపడ్డా. ఎందుకంటే మరి మీరు పొందుకునేది అక్కడ అది కాబట్టి నాకు ఒకసారి అనిపించేది అన్న, నాకు ఏమన్నా ఉంటే బాగా ఎంతో కొంత అనుకున్నా, కానీ నాకు ఉండవద్దు మీకు ఇవ్వవద్దు. అయితే ఉండాలి అన్న. కానీ దేవుడు అంత చక్కటిది సేవకులకి ఇస్తానన్నప్పుడు నాకు కూడా బాగా అనిపించింది అన్న. అసలు అంటే మీరు పొందుకోబోయే ఫలితం దేవుడు అంత కరెక్ట్గా చూపెట్టిండంటే చాలా ధన్యులు సేవకులు. ఇంకా లాస్ట్ మనం వచ్చినాన్ని చూసుకొని ముగించుకున్నాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 11-12 వచనాలు. ప్రకటన చేయవాడు అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు అపవిత్రుడిగానే ఉండనిమ్ము, నీతిమంతుడు నీతిమంతుడిగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు పరిశుద్ధుడిగానే ఉండనిమ్ము.